విజయవాడలోని విజయకిలాద్రిపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండవ రోజు త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాలు, హోమాలు, మన్యుసూక్త హవనం, మూలమంత్ర హవనం, తత్వన్యాస హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి వైభవాన్ని వివరించేలా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ప్రత్యేక ప్రవచనాలందించారు. పూజా కార్యక్రమంలో మై హోమ్ సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాలకి పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేపు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా రేపు చతుస్థానార్చన, అలాగే మన్యుసూక్త హవనం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 10:55 స్వాతి నక్షత్రయుక్త వృషభలగ్న సుముహూర్తంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి కరకమలాలతో శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, విశేష తదియారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యొక్క ప్రాంతం కూడా విజయకిలాద్రిది, అర్జునుడు తపస్సు చేసుకున్నటువంటి కొండ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చాలా అన్ని అవతారాల యొక్క స్వరూపం, వెంకటేశ్వర స్వామి స్వరూపం, వరాహస్వామి స్వరూపం, పరంపరలో ఎలా ఉండేటువంటి స్వరూపం కూడా దేవాలయాలు కట్టడం జరిగింది. కానీ ఈ యొక్క సౌత్ వెస్ట్లో ఆచార్యుని స్వరూపంలో హనుమంతుడు రావడం ఇది భారతదేశంలో ఒక మగ్నం లేనటువంటి స్థలం. ఈ స్థలంలో ఇక్కడ స్వామివారు నిర్ణయం చేయడం, ఆ అదృష్టం నాకు దక్కడం, 27 ఫీట్ల ఏకశిలా మూర్తిని తీసుకురావడం, ఈ యొక్క పరిస్థితులు, ఈ స్థల పురాణం కూడా చాలా ఇంపార్టెంట్. వెంకటేశ్వర స్వామిని ప్రారంభం చేయించి ఆ తర్వాత రామచంద్రుని తీసుకొచ్చి, సుదర్శన స్వామిని తీసుకొచ్చి, నరసింహస్వామిని తీసుకొచ్చి, వైకుంఠనాథుని తీసుకొచ్చి, భూవరాహస్వామిని క్షేత్రపాలకుడిగా ఇక్కడికి తీసుకొచ్చి ఈవేళ ఈ క్షేత్రానికి అటు ఉత్తరం వైపున యోగాంజనేయుడిగా, దక్షిణం వైపున అభయాంజనేయుడిగా, విఘ్న నివారక హనుమంతుడిగా ఒక బృహద్రూపాన్ని ధరించి మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. 8వ తారీఖు నాడు మనందరి విఘ్నాలు నివారణ చేసి మనందరికీ విజయాల్ని సాధించి పెట్టి అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించగలిగే శక్తిని, మనోబలాన్ని, వాక్ పటిమని ప్రసాదించగలిగేటటువంటి బృహదాంజనేయుడిగా ఆయన ఇక్కడికి వస్తున్నాడు. మనందరి కోసం మనందరం సేవిద్దాం, అనుగ్రహాన్ని పొందుదాం, మన వాళ్ళందరికీ అనుగ్రహాన్ని పంచుదాం.